ఓం నమ శివాయ. అందరికీ నమస్కారం అండి. మకర రాశి వారికి ఈ 3 రోజుల్లో జరగబోయేది ఇదే. మీ ఇంట్లో దాగి ఉన్నటువంటి శక్తి బయటికి రాబోతుంది. అలాగే ఈ రాశి వారికి వీరి యొక్క జీవితం ఏ విధంగా సాగిపోతుంది, మున్ముందు ముఖ్యంగా ఈ 3 రోజుల్లో వారి జీవితంలో ఏం జరగబోతుంది, వారి ఇంట్లో దాగి ఉన్న శక్తి ఏ విధంగా బయటకు వస్తుంది, దాని ఫలితంగా ఎటువంటి మార్పులు వీరి యొక్క జీవితంలో కనిపించబోతున్నాయి, అలాగే కనిపిస్తాయి, కలిసి వస్తాయి. అలాగే వీరు వినబోయే అతిపెద్ద గుడ్ న్యూస్లు ఏమిటి, ఇలాంటి పూర్తి అంశాలన్నీ కూడా ఇప్పుడు ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం. కాబట్టి వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడే మేము ఏం చెప్తున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది. అలాగే మొదటిసారి మీరు మా ఛానల్ చూస్తున్నట్లయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి. ఇక వివరాల్లోకి వెళ్తే మకర రాశి రాశి చక్రంలో 10వ రాశి. ఉత్తరాషాఢ నక్షత్రం 2, 3, 4 పాదాలు, శ్రావణ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, ధనిష్ట నక్షత్రం 1, 2 పాదాలు చెందిన వారు ఈ మకర రాశి పరిధిలోకి వస్తారు. ఈ విశ్వావసు నామ సంవత్సరం అంటే 2025 సంవత్సరంలో మకర రాశి వారికి ఆదాయం 8, ఖర్చు 14, రాజయోగం అనేది 4, అవమానం అనేది 5. అలాగే వీరికి కొన్ని వారాలు అనేది కలిసి వస్తాయి. ఆదివారం, సోమవారం, బుధవారం, గురువారం, శుక్రవారం. అంటే వీరికి ఈ వారాల్లో ఏ పని చేసినా కూడా అదృష్టం అనేది కలిసి వస్తుంది. అలాగే కలిసొచ్చే సంఖ్యలు 1, 3, 6, 7, 9. ఈ వారాల్లో కానీ ఈ సంఖ్యల్లో కానీ ఏ పని స్టార్ట్ చేసినా కూడా అదృష్టం అనేది వీరి వరిస్తుంది. అలాగే మకర రాశి వారికి స్టార్ నంబర్ 8. అలాగే కొన్ని రాశుల వారికి కొన్ని నక్షత్రాల వాళ్ళకి కొన్ని ఉంగరాలు అనేవి కలిసి వస్తాయి. ఉత్తరాషాఢ నక్షత్రం వాళ్ళకి కెంపు ఉంగరము, శ్రావణ నక్షత్రం వాళ్ళకి ముత్యం ఉంగరము, ధనిష్ట నక్షత్రం వాళ్ళకి పగడం ఉంగరం ధరించడం వలన వాళ్ళకి రుణ విమోచన అనేది, ధన ప్రాప్తి అనేది కలుగుతుందన్నమాట. ఇలా ఒక్కొక్క రాశి వారికి ఒక్కొక్క ఉంగరం అనేది కలిసి వస్తుంది. ఇక వివరాల్లోకి వెళ్తే ఈ రాశి వారి యొక్క మనస్తత్వం కనుక మనం చూసుకున్నట్లయితే వీరికి సహనం అధికం. ఓపికతో ఫలితాల కోసం ఎదురు చూస్తూ ఉంటారు. ఎవరికైనా సరే సహాయం చేయడంలో వీరు ముందు వరుసలో ఉంటారని చెప్పుకోవడంలో ఎలాంటి సందేహం లేదు. అలాగే బంధాలకు, అనుబంధాలకు వీరు చాలా ప్రాధాన్యత ఇస్తారు. అది ఎలాంటి ప్రాధాన్యత అంటే మనం ముందు చెప్పుకోవాలి. ఎవరైనా కానీ చిన్న సహాయం చేస్తే కనుక ఆ సహాయాన్ని జీవితాంతం గుర్తుంచుకునే స్వభావం ఈ రాశి వారిలో వ్యక్తిత్వంలో అధికంగా కనిపిస్తూ ఉంది. అయితే ముఖ్యంగా ఇది వరకు మీ యొక్క జీవితంలో అనేక రకాల కష్టాలు, బాధలు అనుభవించి ఉన్నారు. మీరు ఎదుగుతుంటే చూసి ఓర్వలేని వ్యక్తులు కూడా మీ యొక్క జీవితంలో ఉన్నారు. మీ ఇరుగు వ్యక్తుల్లో కావచ్చు, మీ స్నేహితుల్లో కావచ్చు, లేకపోతే మీ యొక్క బంధువుల్లో కావచ్చు, అటువంటి వ్యక్తులు మీ జీవితంలో ఉన్నారు. వారి ద్వారా మీరు చాలా సందర్భాల్లో చాలా అవమానపాలు అయ్యారు. మీ యొక్క స్థితిగతిని చూసి, అంటే ఆర్థిక పరిస్థితిని చూసి కూడా మిమ్మల్ని అవమానపరిచిన వ్యక్తులు కూడా మీ యొక్క జీవితంలో ఉన్నారు. దీనివల్ల మీరు చాలా మానసికంగా కుంగిపోయేటువంటి పరిస్థితులు కూడా చూశారు. దీనివల్ల ఈ రాశి వారి యొక్క జీవితంలో అనేక రకాలుగా మీరు నిరాశలోకి వెళ్ళిపోయిన సందర్భాలు కూడా మీ జీవితంలో ఉన్నాయి. అయితే ఇక ముందు మాత్రం మీ యొక్క జీవితంలో అయితే అద్భుతం జరగబోతుంది. మిమ్మల్ని అవమానపరిచిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారు చేసిన తప్పేంటో వారు గ్రహించగలుగుతారు. ఆ పరమశివుడి యొక్క అనుగ్రహం మీకు తోడుగా ఉంటుంది. అలాగే మీ జీవితంలో మీకు ఎవరైతే నష్టాన్ని కలిగించారో, మీ పైన ఎవరైతే కుట్రలు పన్నారో వారికి ఆ పరమశివుడు గుణపాఠం అయితే నేర్పించబోతున్నాడే చెప్పుకోవాలి. ఇప్పుడు ఆ దైవశక్తి అనేది మీకు తోడుగా ఉందని చెప్పుకోవాలి. అలాగే వారు చేసిన తప్పేంటో వారు గ్రహించేలాగా ఆ భగవంతుడు వారికి కొన్ని పరీక్షలను ఇస్తాడు. అలాగే కొన్ని శిక్షణలు కూడా వారి పట్ల అమలు చేస్తాడు. ఈ విధంగా వారి జీవితంలో వారు ఏ తప్పు చేశారో, ఎవరి పట్ల వారు అమర్యాదగా నడుచుకున్నారో అనే విషయాన్ని అర్థం చేసుకొని మిమ్మల్ని క్షమాపణ అడగడానికి కూడా సిద్ధపడతారు ఈ 3 రోజుల్లో. ఈ విధంగా మీ యొక్క జీవితంలో ఊహించిన మార్పులు అయితే అతి త్వరలోనే ఈ రాశి వారి జీవితంలో జరగబోతున్నాయని చెప్పుకోవాలి. అలాగే ఈ సమయంలో మీకు ఆకస్మిక ధనలాభం అనేది మీకు కలిసి వస్తుంది. అరే, ఏమీ చేయకుండా ఆకస్మిక ధనలాభం ఎలా వస్తుంది అని చాలామంది ఆలోచిస్తూ ఉంటారు. మీరు చాలా రోజులుగా ఎదురు చూస్తున్న
ఆర్థిక పురోగతి అనేది ఈ సమయంలో మీ యొక్క జీవితంలోకి వచ్చే సూచన కూడా కనిపిస్తుంది. లక్ష్మీదేవి యొక్క అనుగ్రహాన్ని పొందుకోవడానికి మీకు ఈ సమయం అనేది చాలా అదృష్టాన్ని తీసుకువస్తుంది. చాలా అనుకూలంగా ఉందనే చెప్పుకోవాలి. ఇంతకు ముందు మీరు ఆర్థిక పురోగతికి సంబంధించి ఎన్నో ప్రయత్నాలు చేసినా కానీ మీరు ఫలితం అయితే సాధించలేకపోయారు. ఇప్పుడు మాత్రం ఫలితం సాధించే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇక ముందు మీ యొక్క జీవితంలో అన్ని శుభ ఫలితాలే అని చెప్పుకోవచ్చు. ఇంతకు ముందు మీరు ఏ పరిస్థితుల కారణంగా అయితే నిరాశలను ఎదుర్కొన్నారో ఆ పరిస్థితులన్నిటికీ కూడా ఈ సమయంలో విరుద్ధమైన ఫలితాలు లభిస్తాయి. అంటే మిమ్మల్ని నిరాశపరిచే ఫలితాలు ఏవైతే ఉన్నాయో అవి మిమ్మల్ని ఉత్సాహపరిచే ఫలితాలుగా మారబోతున్నాయి. ఆర్థిక పురోగతి అలాగే మీ జీవితంలో ఎటువంటి సమస్యతో బాధపడుతున్నారో ఆ సమస్యలన్నిటి నుండి కూడా మీకు విముక్తి అనేది లభించబోతుంది. ఎందుకంటే మీ ఇంట్లో ఉన్నటువంటి దాగి ఉన్నంత శక్తి ఇప్పుడు బయటికి రాబోతుంది. ఆ దైవశక్తి ఏదైతే ఉందో మీరు చూసినటువంటి సత్కార్యాలు ఫలితాలు మీకు చూపించబోతుంది. సత్కారాలు ఫలితాలు అంటే మీరు రోజు కూడా ఆ దేవుణ్ణి స్మరిస్తూ ఉంటారు కదా, అలాగనమాట. సత్కారాలు అంటే దేవునికి ఏదో కాదండి, మనం చేసే పూజలోనే ఉంటుంది. ఎన్నో రోజులుగా మీరు ఎన్నో మంచి పనులు చేస్తున్నారు, కానీ మీకు భగవంతుడు ఎన్నో రకాల పరీక్షలు అనేది పెడుతున్నాడు. ఎన్నో రకాల సమస్యలు మీ యొక్క జీవితంలో మీరు చూస్తూ ఉన్నారు. దానికి కారణం ఏంటో కూడా మీకు అర్థం కావడం లేదు. చాలా బాధపడుతూ ఉన్నారు. వాటన్నిటికీ కూడా పరిష్కారం ఈ సమయం అనేది మీకు చూపించబోతుంది. మీరు మంచిగా ఉన్నప్పటికీ కూడా, అందరి పట్ల మంచిగా ప్రవర్తిస్తున్నప్పటికీ కూడా మాకే ఎందుకు ఇన్ని కష్టాలు, ఇన్ని బాధలు అని ఆలోచిస్తూ చాలా బాధపడిపోతూ ఉన్నారు. కానీ దానికి సమయం ఇప్పుడు వచ్చిందని చెప్పుకోవాలి. అంటే మీ ఇంట్లో దాగి ఉన్నటువంటి దైవశక్తి మీరు చేసినటువంటి ఫలితాల కారణంగా ఈ సమయంలో మీ యొక్క జీవితంలో మీకు చూపించబోతుంది. అలాగే లక్ష్మీదేవి అనుగ్రహం కూడా మీకు తోడుగా ఉంటుంది. ఖచ్చితంగా ఈ రాశి వారి యొక్క జీవితంలో అద్భుతమైన ఫలితాలను అయితే అతి త్వరలో మీరు పొందుకునే అవకాశాలు కూడా మీ యొక్క జాతకం ప్రకారం అయితే ఖచ్చితంగా కనిపిస్తుంది. అలాగే ఈ రాశి వారికి ఈ 3 రోజుల్లో మీ యొక్క జీవితంలో అతిపెద్ద గుడ్ న్యూస్లు వినే అవకాశాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. అందులో ఎలాంటి సందేహం అనేది లేదు. ఖచ్చితంగా మీరైతే శుభవార్తలు వినబోతున్నారు. ఒక్కొక్కరి జీవితంలో ఒక్కొక్క రకమైన బలమైన కోరిక అనేది ఉంటుంది. కొంతమందికి ఉద్యోగం పొందడం, మరికొంతమందికి ఉద్యోగంలో ప్రమోషన్స్ రావడం, ఇంకొంతమందికి మంచి సంబంధం సెటిల్ అయ్యి వారికి వివాహం జరగడం, కొంతమందికి విదేశాలకు వెళ్ళడం. ఈ విధంగా మీ జీవితంలో కూడా ఒక బలమైన కోరిక అనేది నాటుకొని ఉంది. మీరు ఏదైతే కోరికను బలంగా కలిగి ఉన్నారో దానికి సంబంధించిన గుడ్ న్యూస్ ఈ 3 రోజుల్లో అయితే ఏ రోజునైనా కానీ, ఏ సమయంలో అయినా కానీ మీరు వినే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఎందుకంటే ఆ పరమశివుడు, ఆ దేవుడు అనుగ్రహం అనేది మీకు, మీ కుటుంబానికి తోడుగా రాబోతూ ఉన్నాడు. ఎప్పుడూ కూడా ఇన్ని రోజులు మీరు పడ్డ కష్టాల నుండి విముక్తిని కలిగించబోతున్నాడు ఆ పరమశివుడు. మీ ఇంట్లో దాగి ఉన్న దైవశక్తి మీ పట్ల ఇంతకుముందు ఎవరైతే మీకు సమస్యలను సృష్టించే వ్యక్తులు ఉన్నారో వారిని మీ దగ్గరికి తెచ్చి మిమ్మల్ని క్షమాపణ అడిగేలాగా చేస్తాడు. నేను పరమశివుడు అంటే మన కులదైవం మాత్రమే కాదు, శివుడు ఎవరు కులదైవము కాదు. కానీ ఆ శివుని నమ్ముకుంటే మాత్రం అంతా కూడా మంచి జరుగుతుంది. ఆ శివయ్యకి అభిషేకం చేయించుకున్నా, లేదా సోమవారం రోజున శివుని గుడికి వెళ్ళి కొంచెంసేపు ప్రశాంతంగా మనము మెడిటేషన్ చేసినా కూడా అంతే మంచి జరుగుతుంది. అలాగే మీకు ఒక సీక్రెట్ చెప్పాలని ఉంది. ఎందుకు అంటే 41 రోజులు ఆ శివుని గుడికి వెళ్ళి, తెల్లవారుజామునే గుడికి వెళ్ళి మీరు ఆ స్వామిని ఏమీ కోరుకోవద్దు. 41 రోజులు మాత్రం మీకు కుదిరితే, అంటే మధ్యలో ఆడవాళ్ళకి కుదరదు, అవి తీసేసి కంటిన్యూగా 41 రోజులు మీరు గుడికి వెళ్ళి ఆ శివుని గుడిలో అడుగు వేసుకుంటూ 3 ప్రదక్షిణలు చేసి కొంచెం సేపు ప్రశాంతంగా అలా కూర్చొని మామూలుగా దండం పెట్టేసుకొని వచ్చేయండి. ఆ తర్వాత జరగబోయే అద్భుతాన్ని మాత్రం మీరు ఎప్పుడూ కూడా ఆపలేరన్నమాట. అలాంటి శుభవార్తలు, అలాంటివి మనకు తెలియకుండా ఆశ్చర్యకరమైన విషయాలు చాలా జరుగుతాయి. ఆ శివుని నమ్ముకోవడం వల్ల చాలా జరుగుతాయి అనే నమ్మకం కూడా చాలా ఉంది. అందుకని ఆ శివయ్య గురించి అన్నాను. అంతేగాని
మీ కులదైవాన్ని కాదు అని చెప్పట్లేదు. కులదైవాన్ని నమ్ముకోవడం వల్ల కూడా చాలా మంచి జరుగుతుంది. ఈ విధంగా ఈ యొక్క జీవితంలో ఎన్నో మార్పులు అనేది మనం చూడబోతూ ఉన్నాము. అలాగే ఈ రాశి వారికి వీరి యొక్క జీవితంలో ఆర్థికపరమైన అంశాలు మాత్రమే కాదు, అనుకోని అద్భుతమైన ఫలితాలు కూడా మీ యొక్క జాతకంలో జీవితంలో అతి త్వరలో మీరు చూసే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. ముఖ్యంగా మీ యొక్క జీవితంలో మీరు ఏదైతే బలమైన కోరికను కలిగి ఉన్నారో, ఏదైతే మీరు అనుకోకుండా జరిగి ఉన్నాయో అవన్నీ కూడా, మీరు అనుకోకుండా ఇవి జరగాలి అని అనుకున్నవన్నీ కూడా ఇప్పుడు తీరబోతున్నాయి. ఏదైతే మీ యొక్క జీవిత లక్ష్యంగా ఉందో దానికి సంబంధించిన గుడ్ న్యూస్ అయితే ఈ 3 రోజుల్లో వినబోతున్నారనే అవకాశాలు చెప్పుకోవాలి. ఈ 3 రోజుల్లో ఇంకా మరెన్నో అనుకూలమైన ఫలితాలు కూడా చూస్తారు. అలాగే చాలా కాలంగా మీరు ఎవరైతే మీ మిత్రులను కలుసుకోవాలని ఆరాటపడుతున్నారో వారికి సంబంధించిన అడ్రస్ దొరకడం లేదని మీరు కనుక నిరాశలో ఉంటే మాత్రం వారికి సంబంధించిన గుడ్ న్యూస్ అయితే మీకు వినిపించబోతుంది. అంటే చాలామంది అనుకుంటారు మిత్రులను ఎందుకు కలుసుకోవాలి అని అనుకుంటారు. కానీ మన మిత్రులని, చిన్నప్పుడు ఫ్రెండ్స్ని కలవాలని చాలామందికి కోరికగా ఉంటుంది. మన ఇంటర్ ఫ్రెండ్స్ కానివ్వండి, బీటెక్ ఫ్రెండ్స్ కానివ్వండి, లేదంటే స్కూల్ ఫ్రెండ్స్ని కానివ్వండి, మనకి కలవాలి అని ఒక్కసారి అనిపిస్తూ ఉంటుంది. అంటే గెట్ టుగెదర్ పార్టీ లాగా చేసుకోవాలి అనిపిస్తూ ఉంటుంది. అలా చేసుకోవాలనుకున్నప్పుడు కొంతమంది అడ్రస్లు దొరకవు. అలాంటి వాళ్ళకు కూడా ఇది మంచి సమయాన్నే చెప్పుకోవాలి. వారిని కలుసుకోవడానికి ఒక దారి కూడా మీకు దొరికే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. అలాగే ఈ 3 రోజుల్లో మీరు ఇంకా మరెన్నో అద్భుతమైన ఫలితాలు కూడా చూస్తారు. మీ యొక్క జీవితానికి సంబంధించి మీరు ఏదైనా నిర్ణయం తీసుకోవడంలో చాలా కాలంగా మీరు ఎదురు చూస్తూ ఉంటే ఈ సమయం అనేది మీకు చాలా అనుకూలమైన సమయం. మీరు చాలా కన్ఫ్యూజన్లో ఉన్నట్లయితే మాత్రం దానికి సంబంధించింది కూడా ఒక క్లారిటీ అయితే మీకు వస్తుంది. అలాగే ఈ సమయంలో మీ యొక్క జీవితంలో నూతన వ్యక్తులు పరిచయం కాబోతున్నారు. వారి మూలంగా మీ యొక్క జీవితం ఊహించిన మలుపులు తిరిగే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. మీ యొక్క భవిష్యత్తుకు మీరు బంగారు బాట వేసుకోవడానికి ఈ 3 రోజుల్లో మీరు ఒక అడుగును ముందుకు వేయబోతున్నారు. ఈ విధంగా మీ యొక్క జీవితంలో ఈ 3 రోజులు అనేవి చాలా కీలకమైన రోజులనే చెప్పుకోవాలి. మీరు అనుకోనివన్నీ కూడా జరగడానికి ఈ 3 రోజులు అనేవి తారుమారు కాబోతుంది. ఈ 3 రోజుల్లో మీ జీవితం అనేది తారుమారు కాబోతుంది. ఏ పని మొదలుపెట్టినా కానీ సక్సెస్తో ముందుకు దూసుకొని వెళ్తారు. కాబట్టి మీరు అనుభవం ఉన్న వ్యాపారం మొదలు పెట్టండి. అనుభవం ఉన్నటువంటి వ్యాపార భాగస్వాములను ఎంపిక చేసుకోండి. తద్వారా ఫలితాలు అనేవి మీకు తప్పకుండా కలుగుతాయి. అలాగే ఉద్యోగ అవకాశాల కోసం ఎదురు చూస్తున్న వారు మీ ప్రయత్నాలను ఎప్పుడూ కూడా ఆపకండి. ఎందుకు అంటే ఖచ్చితంగా మీకు ఫలితం అనేది రాబోతూ ఉంది. ఈ 3 రోజులు అనేవి మీ యొక్క జీవితంలోకి కీలకమైన రోజులు కాబట్టి మీ యొక్క జీవితంలో మీరు తలపెట్టిన ఏ పనైనా సరే మీరు ఫలితాలను పొందబోతున్నారు. ఈ విధంగా ఈ రాశి వారి యొక్క జీవితంలో అనుకూలమైన ఫలితాలను పొందుతారు. ఆ పరమశివుడి యొక్క కరుణా కటాక్షాలు మీకు ఎప్పుడూ కూడా తోడుగా ఉంటాయి. దైవశక్తి అంటే మీ ఇంట్లో దాగి ఉన్న ఈ శక్తి బయటకు రాబోతుంది అని అర్థం అన్నమాట. మీ జీవితంలో మీరు ఏవైతే సమస్యలను కలిగి ఉన్నారో వాటికి కూడా పరిష్కారం అయితే చూపించబోతుంది. ఆర్థికంగా పురోగతిని సాధిస్తారు. వంశపారంపర్యంగా మీకు దక్కాల్సిన ఆస్తులు దక్కించుకుంటారు. షూరిటీ సంతకాల విషయాల్లో ఏమైనా ఇబ్బందులు ఉంటే అవన్నీ కూడా ఈ సమయంలో క్లియర్ అయిపోతాయని చెప్పుకోవచ్చు. అవి కూడా క్లియర్ అయ్యే అవకాశాలు కూడా ఎక్కువగానే కనిపిస్తూ ఉన్నాయి. మీరు డబ్బులు వసూలు చేయడంలో విఫలమైనట్లయితే కనుక వాటిని వసూలు చేయడానికి కూడా ఈ సమయం మీకు అనుకూలంగా ఉంటుంది. డబ్బు వసూలు ఏంటి అనుకుంటున్నారా? డబ్బులు వసూలు అంటే షాపుల దగ్గర తీసుకునేవి అలా కాదు. చాలామందికి డబ్బు అప్పుగా వడ్డీగా ఇచ్చి ఉంటాం, కానీ వాళ్ళు ఇవ్వమంటే ఇవ్వడం లేదు. కానీ ఈ సమయంలో మీకు ఆ డబ్బు వచ్చే అవకాశాలు కూడా ఎక్కువగానే కనిపిస్తూ ఉన్నాయి. రాబోయే 3 రోజుల్లో మీకు బాకీలు వసూలే అవకాశాలు మీకు అధికంగా కనిపిస్తున్నాయి. ఈ విధంగా మీ యొక్క జీవితంలో అద్భుతమైన ఫలితాలు అయితే మీరు చూస్తారు. శివారాధన అంటే మీకు బాగా మేలు చేస్తుంది. తద్వారా ఇంకా మరెన్నో మంచి ఫలితాలను కూడా మీరు చూస్తారు. నేను చెప్పినట్టుగా ఆ శివారాధనను ఒక 41 రోజులు దీక్ష పట్టుకొని ఒక 41 రోజులు చేశారు అంటే మాత్రం మీ కష్టాలు బాధలు అన్నీ కూడా తీరిపోతాయి. మీరు ఖచ్చితంగా ఆనందాన్ని పొందుతారు.
ప్రతి సోమవారం శివాలయానికి వెళ్ళి శివునికి అభిషేకం చేస్తే మీకున్న కష్టాలన్నీ కూడా తొలగిపోయి ఆ పరమశివుని అనుగ్రహంతో ఆర్థికంగా మీరు బాగా ఎదుగుతారు. ఈ రాశి వారికి ఈ తేదీల తర్వాత మీకు అంతా కూడా శుభమే జరుగుతుంది, జరగబోతుంది కూడా. మీరు అలాంటి వాటిలో ఎలాంటి సందేహం అనేది లేదు. అలాగే మీకు వీలైనంతలో దాన ధర్మాలు చేయండి. అనాథాశ్రమంలో ఉండే పిల్లలకు కానివ్వండి, వృద్ధులకు కానివ్వండి, మీకు తోచినంత సహాయం చేయండి. ఈ 3 రోజుల్లో జరగబోయే వింతలు, విశేషాలు అన్నీ కూడా మీరు తెలుసుకున్నారని అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మరికొందరికి షేర్ చేయండి. అలాగే మొదటిసారి మీరు మా ఛానల్ చూస్తున్నట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి. మరిన్ని వివరాల కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ఓం నమః శివాయ.